నా పేరు బండి వెంకటనారాయణ. మాది బుదిరావుపేట, వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలు. అన్నం రాశివారి విత్తనాలు ఖరీఫ్, వర్షాకాలం, యాసింగు రెండు పంటలకు కూడా అనుకూలమైన పంట ఇది. కాకపోతే మనకు ఏంటంటే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు లేటుగా నాటినా కూడా మనకు పాలు పోసే దశలో కూడా కంకి మొత్తం గింజలు అవ్వడం జరిగినది. తారు శాతం కూడా చాలా తక్కువ ఉన్నది. దీనికి ఇంకోటి ఏంటంటే ఇంత హెవీ గాలి వర్షాలకు కూడా మనకు చిటికనేలు దొడ్డుతో ఉంటుంది కాబట్టి పడిపోవడానికి ఎక్కువ శాతం అవకాశం లేదు. చీడ పురుగులను కూడా తట్టుకునే సమర్థత ఉన్నది. యూరియా తక్కువ వేసుకోవాలి రైతాంగం ఎవరు కూడా. మనం మామూలు ఎకరాన మూడు బస్తాలు ఎత్తాము, అదే 10 కిలోలు ఒకటే బస్తా వేయాలి ఎకరాన. యూరియా తక్కువ వాడాలండి. పొటాషియంను భాస్వరం ఎట్లా వేస్తాం, పొటాషియం 2 దఫాల వేసుకుంటే మనకి ఇంకా కొద్దిగా గట్టితనం ఉండడం వల్ల తెగుళ్ళు తట్టుకుంటున్నది కాబట్టి రైతాంగానికి మనకు వచ్చేసి 5 నుంచి 6 వేలు ఆదా అవుతుంది. నారు దశలోనే మనం నారు పోసుకుంటున్నప్పుడు ఒకటి కరివేపురాను 2 టైమ్స్ మనం విత్తనంలో వేసుకుంటే, నార్మల్లో వేసుకుంటే మనం పొలం మొత్తం కూడా కొట్టవలసిన పని లేదండి. దీన్ని మనం ఏంటంటే ఇది మనకు వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిల్లర్స్ కానీ రైతాంగం ఏంటంటే ఎర్రపొట్టు అనేది ఒకటి వచ్చింది వాడకంలకు. మనది ఎర్రపొట్టే. దానివల్ల మీకు 2 పంటలకు అనుకూలమైన పంట అండి. అన్నం, వరి విత్తనం, రాశి వాళ్ళే వరి విత్తనాలండి. మనకు తినడానికి కూడా రైతాంగానికి కుకింగ్ ఎక్సలెంట్ రైస్ అవుతున్నదండి. ఎలాంటిది కూడా మనకు ఇబ్బంది లేదు. మనకు ఒక గొలుసుకు వచ్చేసి 450 నుంచి 520 గింజలు ఉంటాయండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు దిగుబడి కూడా మనకు యాసింగ్ వచ్చేసి 42 నుంచి 45 వరకు మన రైతాంగానికి అన్ని ఏరియాలు అవుతున్నాయి వరంగల్ జిల్లాలలో. మామూలు వర్షాకాలం అయితే 40 పైనేనండి. ఎలాంటి నేలకైనా అనుకూలమైన పంట, ఎలాంటి వాతావరణంనైనా తట్టుకునే శక్తి అన్నం సీడుకు ఉన్నదండి రాశి కంపెనీ.